భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. అన్ని ప్రాంతాల్లోనూ వర్షం దంచుకొట్టింది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచాయి. ఎల్బీనగర్ నుంచి కోఠి వరకు, నాంపల్లి నుంచి కూకట్పల్లి వరకు వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లోనూ వర్షం దంచుకొట్టింది. జోరువానతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వర్షంతో చాలా ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అమీర్పేట్, ఖైరతాబాద్, టోల్చౌకి, కోఠి ఏరియాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడే ఆగిపోయింది. దీంతో వర్షంలో తడుస్తూ గంటల కొద్దీ రోడ్లపైనే వెయిట్ చేశారు ప్రయాణికులు. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు వచ్చి చేరటంతో జనం ఇబ్బంది పడ్డారు. జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులు అలర్ట్ అయి రోడ్లపై నిలిచిన నీరు, ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అర్ధరాత్రి వరకు ఇబ్రహీంపట్నంలో 7 సెంటీమీటర్లు, సెంట్రల్ వర్సిటీలో 6.8, సరూర్ నగర్లో 5.4, తుర్కయాంజల్ 5.1 సెంటీమీటర్ల వర్షం పడింది. మాదాపూర్లో 4.9, నాంపల్లిలో 4.8, రాజేంద్ర నగర్లో 4.7, గోల్కొండలో 4.1, పటాన్ చెరువులో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక శివారు ప్రాంతాలైన హయత్ నగర్లో 3.6, అబ్దుల్లాపూర్ మెట్లో 3.4, బండ్లగూడలో 3.3, దండు మైలారంలో 3.1, సైదాబాద్లో 2.9, బహదూర్పురాలో 2.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.